చాలా దురదృష్టకరం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద హైయెస్ట్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి జరగడం అనేది అది విజయవాడ చాలా అమానుషం. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాము నవ్వుతో నవ్వు వచ్చినట్టు జరిగిన ఎప్పుడూ లభించినటువంటి ప్రజాదరణ, అట్లాగే ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ మొత్తం విజయవాడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి చూపించారు. మనం అటువంటి పరిస్థితుల్లో ఓర్చుకునేటువంటి పరిస్థితుల్లో అలా ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, ఆయన మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఆయన అధికారం కోరుతాడో అప్పటి నుంచి రెచ్చగొట్టే మాటలు మాట్లాడతాం మీడియా మిత్రులందరూ కూడా తెలుసు, అందరికీ కూడా అంటే ప్రజలకు కూడా తెలుసు. కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడే వచ్చి విజయవాడ ప్రజలు ఉప్పు కాలం తింటున్నారా, సిగ్గు లజ్జ ఉందా అనే మాటలు మాట్లాడారు. అది అందరు రికార్డ్స్ కూడా ఓల్డ్ రికార్డ్స్ కావాలని నేను పంపిస్తాను. అట్లాగే నేను మొదటి నుంచి కూడా గోండా వేయడానికి, రౌడీ వేయడానికి, ఈ భూ కబ్జాలకి, కరప్షన్కి వ్యతిరేకంగా మీ అందరికీ తెలుసు. ఆ దాంట్లోనే కొంతమంది వ్యక్తులతో నేను టీడీపీలో మొదటి నుంచి కూడా విభేదించాను. దాంట్లో ముఖ్యుడైనటువంటి వ్యక్తి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి, ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే గోండా. మీ అందరూ తెలుసు అతను ప్రవర్తన కానీ రౌడీ. అట్లాగే ఒక భూ కబ్జాతాడు. ఈవెన్ స్వతంత్ర సమరయోధులకి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు కూడా వదిలిపెట్టినటువంటి వ్యక్తి. అట్లాగే అతను కొడుతుంటారు. వాళ్ళిద్దరూ కూడా అనేక దౌర్జన్యాలు, అనేక పాల్పడినటువంటి విషయాలు కూడా ప్రజలందరికీ తెలుసు. అట్లా నిన్న జరిగినటువంటి సంఘటనలు మాకు చాలా అనుమానం. అది చాలా కుట్రపడం దాని. నేను కూడా బస్సు మీద ఉన్నాను. ఒక స్ప్లిట్ సెకండ్ నాకు కూడా ఏదో ఒక సౌండ్ వచ్చింది తప్పమని. తర్వాత చూస్తే ముఖ్యమంత్రి గారు చేయబెట్టుకుని చూశాను. అర్థం కాదు ఉంది ఏంటని. కానీ ఇది ఒక టార్గెటెడ్ అటెంప్ట్ అన్నమాట. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజాదరణ కానీ, ఆయన పట్ల ప్రజలు చూపిస్తున్నటువంటి అభిమానం కానీ, మళ్ళీ మనం ఓడిపోతున్నాం అనే ఒక బాధ కానీ టీడీపీ వాళ్ళకి, ఇవన్నీ కలిపితే నిన్నటి దాడి అనేది నా అభిప్రాయం, అనుమానం కూడా. దాని మీద పోలీసు వారు దర్యాప్తు చేయాలి, లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి. దాన్ని ఎవరో దోషులు అనేది ఖచ్చితంగా చేయాల్సినటువంటి విషయం ఉన్నాయి. మా అనుమానాలన్నీ కూడా మరి మీకు వ్యక్తపరిచాను. మా అనుమానాలన్నీ చంద్రబాబు మీద, లోకేష్ మీద, అట్లాగే అక్కడ అభ్యర్థి కొండవ మీద మా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఆల్రెడీ మా పార్టీ రిప్రజెంట్ చేసి మేము కూడా చేస్తాం ఢిల్లీలో. ఏదేమైనప్పటికీ విజయవాడలో ఇటువంటి సంఘటన జరుగుతుంది చాలా బాధాకరం.